ఈ సినిమాలో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన టెక్నీషియన్స్గా వస్తే భీమ్స్ అత్యద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. వెరీ ఆర్గానిక్ మ్యూజిక్. కేవలం డ్రమ్స్ తోటో కీబోర్డులతోటో వాటితోటో దడదడదడలాడించకుండా చాలా శ్రావ్యంగా లిరిక్స్ మాత్రం వినిపించేలాగా ఒకనాటి విజయ సంస్థ వారి సినిమాలు ఉండేవి. అంతా హాయిగా హృద్యంగా ఒక గోదావరి పడవ ప్రయాణంలాగా ఉండేలాగా ఇచ్చాడు. అందుకని మీసాల పిల్లలో ఎలాంటి హడావుడి ఎలాంటి మ్యూజిక్ గోళ ఏమి ఉండదు. కానీ ఆ ఇచ్చినటువంటి ఆ మ్యూజిక్ ఆ పాటకి లిరిక్స్ అర్థమయ్యేలాగా వినిపించి అందరూ చాలా ఆ శ్రావ్యాన్ని అందరూ ఆస్వాదించారు. కాబట్టి అది అంత పెద్ద మిలియన్స్ని మోర్ దెన్ 100 మిలియన్స్ దాటి హిట్ ఇచ్చింది. అలాగే తర్వాత వచ్చిన సాంగ్ కానీ ఇలా సాంగ్స్లో లిరిక్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ ఆ ట్యూన్స్ కానివ్వండి అన్నీ ఇస్తూ ఇంతవరకు నేను ఎప్పుడు చెయ్యనిది ఇంతవరకు ఆ స్టైల్కి నేను పోనిది ఏదైనా ఉందంటే కానీ ర్యాప్ సాంగ్ ఇందాక చూసిన సాంగ్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ దాన్ని కంపోజ్ చేసినప్పుడు నాకు అనిపించింది ఇది కొత్తగా అనిపించింది, చాలా బాగుందని. అండ్ ఇప్పుడున్నటువంటి ఈ థియేటర్ పల్స్ చూస్తుంటే ఈ సినిమా ఆ సాంగ్ మాత్రం ఐ థింక్ టోటల్గా హైలైట్ అయిపోతే రేపు థియేటర్లో అనుకుంటున్నాను. అది వెరీ గుడ్. ఎందుకంటే ఆ సాంగ్ విన్న తర్వాత ఆ సాంగ్ వింటుండగా ఎదురుగా ఉన్న వెంకటేష్ ఆపుకోలేక డ్యాన్స్ చేశారంటే అదే చాలు. ఇక ప్రతి ఒక్కడు అదే స్ఫూర్తితోటి ప్రతి ఈ సినిమాని ఈ సాంగ్ని ఆస్వాదిస్తారు. అలాగా సాంగ్స్గా అన్నీ అత్యద్భుతంగా ఇచ్చినటువంటి మన భీమ్స్కి ప్రత్యేకించి